ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మరి అనేకులకు యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుని వాక్యం చదువుకుందాం. లేవి గ్రంథము, లేవియా కాండము 25వ అధ్యాయము 21వ వచనం. లేవియా కాండము 25వ అధ్యాయము 21వ వచనం. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే నిన్ను శపిస్తున్నారో, నిజంగా జనాలకు నోరు దీవించే నోరు ఉండదు కదా, చాలామంది శపిస్తూనే ఉంటారు. దేవుని బిడ్డ, నిన్ను ఎంత శపించినా, నీ పిల్లలను ఎంత శపించినా, నీ భర్తను ఎంత శపించినా, నీకు కలిగినది ఏది శపించినా ఆ శాపాలు నీ మీదికి రావు. మనుష్యులు శపించే మాటలు నీకు శాపాలు తగలవు. ఎందుకంటే దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏమని? నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. దేవుడు మనకు దీవెనలు ఇస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుష్యులు శపిస్తే ఏ పాటి వారు ఇంకా అట్లా అనుకుంటే శాపాలు తగిలితే మరి అంత ఇండియా మొత్తం, మన భారతదేశం అంతా అవిటోళ్ళే ఉండేటోళ్ళు. నీ కన్ను పోవునుగాక, నీ కాలు పోవునుగాక, నీ నోరు పోవునుగాక అంటే అందరికీ శాపాలు తగిలి అందరూ అంగహీనులు అయిపోయేవాళ్ళు కదా. మరి అటువంటి దానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. అటువంటి నోర్లను దేవుడు బంధించునుగాక. దేవుని బిడ్డారా, ఏది కూడా మీకు తగలదు. దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండు. దీవించేవాడు దేవుడు. మనుషులు పెట్టే శాపాలకు నువ్వు భయపడుతున్నావా? భయపడొద్దు. ఎవరి శాపాలు ఏమీ తగలవు. చాలామంది పిల్లలను శపిస్తుంటారు, భార్యలను శపిస్తుంటారు, భర్తలను శపిస్తుంటారు, బంధువులను శపిస్తుంటారు, తోడబుట్టినోళ్ళను శపిస్తుంటారు. అవన్నీ కూడా కాదు. కానీ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు ఎవరు? దేవుడు. మన యేసయ్య దీవించేవాడు. మనుషులు దీవించే దీవెనలు కాదు, దేవుని దీవెనలు నీకు కావాలి. దేవుని దీవెన నీ కుటుంబానికి కావాలి. దేవుని దీవెన నీ పిల్లలకు కావాలి. దేవుని దీవెన నీకు, నీ భర్తకు కావాలి కదా. దేవుని దీవెన నీకు కలిగినంతటికీ కావాలి. కాబట్టి మరి దేవుడు దీవిస్తాడు. మనుషుల యొక్క శాపాలకు నువ్వు భయపడవద్దు. దేవుని దీవెనలు నీ మీద ఉన్నాయి కాబట్టి ఇంతవరకు నువ్వు కాపాడబడుచున్నావు, దీవించబడుచున్నావు. ఈ మాటలు దేవుడు మన ఆత్మ మేలుగా దీవించనుగాక. దేవా నీకు స్తోత్రం. ఎంతమంది అయితే బిడ్డలు ఆయన నా తన మనుషుల మాటలకు భయపడి, మనుషులు శపించే వాటికి భయపడి ఎంతమంది అయితే కృంగిపోతున్నారో, భయపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, మీరు దీవించే దేవుడు ప్రభా, మీరు దీవిస్తానని ఆజ్ఞాపిస్తానంటున్నావు ప్రభా, ఆజ్ఞాపించానంటున్నావు కనుక నీ దీవెనలు మాకు కావాలి నాయన. ప్రతి బిడ్డను నువ్వు దీవించి బలపరిచి నీ కృపలో వర్ధిల్లింపచేయమని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.